అందరికీ నమస్కారం. మనం ఇప్పుడు ధనుర్మాసంలో ఉన్నాము. ఈ ధనుర్మాసంని పుష్యమాసం అని కూడా అంటారు. మనకు డిసెంబర్ 20 నుండి జనవరి 18 వరకు ఈ పుష్యమాసం అయితే ఉంటుంది. ధనుర్మాసం అనేది వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరమైన మాసం అని కూడా చెప్పవచ్చును. ఎందుకు అంటే ధనుర్మాసంలో వచ్చే ప్రతి శనివారం కూడా వెంకటేశ్వర స్వామిని పూజించడం వలన మనకు అంతులేని అదృష్టం అయితే వస్తుంది అనేసి పురాణాల నుంచి మనకు తెలిసిందే. ఈ ధనుర్మాసాన్నే శూన్యమాసం అని కూడా అంటాము. అంటే ఈ శూన్యమాసంలో ఎటువంటి మనము మంచి శుభకార్యాలు కానీ, ఇంటి గృహప్రవేశాలు కానీ, పూజలు అలాంటివి అయితే చేసుకోరు. ఈ ధనుర్మాసంలో మనం వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలను వెలిగించడం వలన మనకు అంతులేని అదృష్టం, అఖండ ఐశ్వర్యం అయితే మనకు దక్కుతుందని పురాణాల నుంచి తెలుస్తూ ఉంది. ధనుర్మాసానికి చాలా విశిష్టత ఉంటుంది. ఈ ధనుర్మాసంలో వెంకటేశ్వర స్వామిని పూజించి పిండి దీపాలు వెలిగిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం అయితే మనకు లభిస్తుంది. ఎలాంటి కోరిక అయినా సరే వెంటనే నెరవేరుతుంది. మన కష్టాలన్నీ తొలగిపోతాయి. ఈ వెంకన్న చల్లని చూపు మన కుటుంబంపై ఉంటుంది. మన కుటుంబంలో ఎటువంటి కష్టాలకు చోటు ఉండదు. ఎటువంటి నరపీడ, దిష్టి దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి అనేసి అయితే తెలుస్తుంది. కాబట్టి ధనుర్మాసంలో వచ్చే ప్రతి శనివారం నాడు వెంకటేశ్వర స్వామిని పూజించాలి. ధనుర్మాసంలో వచ్చే ప్రతి శనివారానికి చాలా విశిష్టత ఉంటుంది. ఎందుకంటే శనివారం అంటే శ్రీ మహావిష్ణువు స్వరూపమైన వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన రోజు కాబట్టి ప్రతి శనివారం నాడు ఇంట్లో దీపారాధన చేసే ఆడవారు చాలా మంచిది. ఆ ఇంటిలో సుఖ సంతోషాలు వెల్లిల్లుతాయని తెలుస్తూ ఉంది. అదేవిధంగా ధనుర్మాసంలో వచ్చే ప్రతి శనివారం కూడా ప్రతి ఒక్కరూ తప్పకుండా వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో పూజిస్తూ పిండి దీపాలను స్వామివారికి సమర్పిస్తూ మనం పూజ చేయడం వలన చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది. మనకు ఎటువంటి కష్టాలున్నా తొలగిపోతాయి అనేసి అయితే తెలుస్తుంది. ధనుర్మాసంలో మనం ప్రతి శనివారం కూడా స్వామివారికి పిండి దీపాలను వెలిగించడం వలన మనకు చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది. మనం శ్రీ మహావిష్ణు స్వరూపమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామికి ఈ పిండి దీపాలను వెలిగించడం వలన చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది. దీపారాధన చేసే ఆడవారు ఇత్తడి ప్రమిదలకు బదులుగా పూజ గదిలో పిండి దీపాలు వెలిగించాలి. వెలిగించడం వలన పిండి దీపాలను వెలిగిస్తే స్వామివారికి చాలా ఇష్టం కాబట్టి మనకు మంచి ఫలితం అయితే ఉంటుంది. ఆ స్వామి వారి యొక్క చల్లని చూపు మనపై ఉంటుంది అని అయితే నమ్ముతారు. కాబట్టి ప్రతి శనివారం నాడు స్త్రీలు నిద్రలేచి ఈ స్వామివారికి ఇష్టమైనటువంటి పసుపు రంగు వస్తువులను ధరించి అదేవిధంగా స్నానం చేసేటప్పుడు ఆ నీళ్ళల్లో కొద్దిగా పసుపును వేసుకొని స్నానం చేయడం వల్ల మన మీద ఉన్నటువంటి దుష్టగ్రహ పీడలు అన్నీ కూడా తొలగిపోయి దృష్టి దోషాలన్నీ తొలగిపోయి మనకు మంచి జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు వెంకటేశ్వర స్వామి వారికి తులసి దళాలతో మరియు పసుపు రంగు పూలు అయినటువంటి చామంతి పూలతో పూజ చేయడం వలన అయితే మనం కోరుకున్న కోరికలన్నీ కూడా తొలగిపోయి ఆ స్వామి వారి యొక్క చల్లని చూపు మనపై ఉంటుంది. అదేవిధంగా ప్రతి సారి మనం పూజ చేసేటప్పుడు ఉపవాసంతో స్వామివారికి పూజ చేసిన తర్వాత భుజించడం వలన చాలా వరకు మన ఆరోగ్యాలు చల్లగా ఉంటాయి అని అయితే తెలుస్తుంది. మన పూజ గదిలో పూజ ఏ విధంగా చేసుకోవాలైతే ఇప్పుడు చూసేద్దాం. మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామికి ఎదురుగా 2 పిండి దీపాలను వెలిగించండి, లేక 7 దీపాలనైనా వెలిగించవచ్చు. ఈ పిండి దీపాలలో మనం ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వలన చాలా మంచిది. మనం ఈ దీపాలలో ఒత్తులైతే 3 వేసుకోవాలి, లేకుంటే 7 ఒత్తులతో అయితే దీపారాధన చేయాలి. ఎందుకు అంటే వెంకటేశ్వర స్వామికి దీపం వెలిగించేటప్పుడు 7 ఒత్తులు లేదంటే 3 ఒత్తులతో దీపారాధన చేయడం వలన చాలా మంచిది. అందువలన మనం స్వామివారి యొక్క ప్రతీకగా మనం 3 లేదా 7 దీపాలను వెలిగించి స్వామివారికి దీపారాధన చేసుకోవాలి. పిండి దీపం కూడా దైవంతో సమానం కాబట్టి ప్రమిదలకు పసుపు కుంకుమలతో అలంకరణ చేసి పూలు అక్షింతలు సమర్పించాలి. ఈ వెంకటేశ్వర స్వామికి బెల్లంను ప్రసాదంగా నివేదించాలి. ఎంతో ఇష్టమైనటువంటి బెల్లం పానకము, బెల్లంతో చేసినటువంటి వస్తువులను స్వామివారికి సమర్పించడం వల్ల చాలా మంచి ఫలితం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఎంతో విశిష్టమైన పిండి దీపాలకు కింద పెట్టకూడదండి. ఎట్టి పరిస్థితిలోనూ పిండి దీపాల కింద తమలపాకు మీద దీపాలను వెలిగించాలి, లేదంటే ఇత్తడి ప్లేట్లో దీపాలను వెలిగించాలి. పిండి దీపాలను మనం తయారు చేసుకునేటప్పుడు అందులో కొద్దిగా బియ్యం పిండిని, అదేవిధంగా బెల్లము, పసుపు, యాలకుల పొడి,
ఆవు పాలు వేసి పిండి దీపాలను వెలిగించాలి. ఈ విధంగా వెంకటేశ్వర స్వామి వారికి పిండి దీపాలను సమర్పించి స్వామివారి ఒక ఫోటోకు పసుపు కుంకుమలు తులసి దళాలతో మనం పూజ చేసినట్లయితే మనకు అఖండ ఐశ్వర్యం లభిస్తుంది. ఎంతటి కష్టమైనా తొలగిపోయి వెంటనే మనకు అదృష్టం కలుగుతుంది. మనం కోరిన కోరికలన్నీ కూడా వెంటనే తీర్చే ఏకైక కలియుగ దైవం ఎవరైనా ఉన్నారు అంటే అది ఆ వెంకటేశ్వర స్వామి ఒక్కరే. స్వామివారి విగ్రహాలు మన ఇంట్లో ఉన్నట్లయితే ప్రత్యేకంగా పాలలో కానీ యాలకలు కానీ స్వామివారికి సమర్పించి మనం పూజ చేసుకున్నట్లయితే మంచి ఫలితం అయితే ఉంటుంది. అదేవిధంగా తులసి దళాలను స్వామివారి యొక్క పాదాలకు సమర్పించి మనం స్వామివారికి దండం పెట్టుకున్నాము అంటే ఆ తులసి దళాలు ఎంతో పవిత్రంగా కొలిచే లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి స్వామివారికి చాలా ఇష్టమైనటువంటి లక్ష్మీదేవిని మనం సమర్పించినట్లు అవుతుంది. అందువలన మనకు ఉన్నటువంటి ఎటువంటి కష్టమైన తొలగిపోయి మనకు మంచి ఫలితం అయితే దక్కుతుంది. సో మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇటువంటి మంచి వీడియోస్ అయితే మళ్ళీ మీకోసం అయితే నేను చేయడానికి రెడీగా ఉన్నాను. సో ఇందులో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ తప్పకుండా ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి. సో మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. అందరికీ ఆ వెంకటేశ్వరుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఉన్నాను.